మిత్రులందరికీ నాకు ఎంతో ఆత్మీయులు మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్నది. డేవిడ్ రాజు గారు నెక్కా గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్టర్ గార్డెన్లో ఉండాలంటే నేను నెక్టర్ గార్డెన్లో ఇల్లు ఉంటున్నాను వాళ్ళ ఇంటికి దగ్గరలో. అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఈ పార్టీ నాదే ఎక్కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నాను, లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నాను. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి ఏం చేశాను. నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. రాజకీయాలు వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. చెప్పి అప్పుడు బీజేపీలో పాత్రలు చేయడం కూడా టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న వ్యక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏం తప్పు చేసింది? ఎవరు 3 కబ్జాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరి జేబులను గురించినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు. కూడా నా టికెట్ తీసి ఆయనకు ఒక ఆయన ఇచ్చారు, ఒక చల్లని రూపాయి. కొన్ని పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్లో ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా 6 లైన్స్ రోడ్డు కూడా వేయించినాం. ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రం మోడీ గారు డబ్బులు, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన దాంట్లో 6 లైన్స్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల్ మండలం, తర్వాత అందూరు మండలం, తర్వాత అనందూరు మండలం, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసాను. అతను నా టికెట్ ఎవరికైతే ఎమ్మెల్యే అతను కనీసం ఒక్క పని అన్నా లేదు. 10 మండలాలలో ప్రతి ఊరికి వాటర్ ట్యాంకులో నీళ్ళు పెట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయం నీళ్ళు, సింగుడు నీళ్ళు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నీళ్ళు వేసినాయి, సీసీ రోడ్లు నీళ్ళు వేసినాయి, ఇళ్ళు నీళ్ళు కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ లేదు తెలియదు, అందుకని చెయ్యి అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు నేను అంటాను, ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో 14 years 15 years ఎమ్మెల్యేగా, నేను మీ కాడ కూడా వేసుకొని తిరిగానుగా, మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరికి వచ్చుడే ఉంది, వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరుగుతుంది అంటే కాదు కదంటే నో కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్ ఓపెన్ చేశారు మా నాన్న, కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక, నేను అక్కడ కుటుంబ రాజకీయం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీ చేస్తాను అంటే లక్ష్మణు ఇక రకరకాలు మురళీధర్ గారు నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు సార్, మా అదృష్టం సార్, వరంగల్ టికెట్ మీకే సార్ అని పోయినసారి నా పేరు పెట్టంగానే లిస్టులో అతనితో పెట్టి నిబంధనలు కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీ ఉండేవాడిని. ఎవరు పెట్టి పంపారు, నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాటిని తీశాను అడిగాను, లక్ష్మణ్ని తీసి పారేశాను. సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎవ్వరు కలిగించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి, 3వ లిస్టులో నా పేరు అనుకుంటాను. ఎంత దుర్మార్గం అండి ఈ రాజకీయ మండలం.
చిత్తపల్లి రాజకీయం ఉడుకుక్కల రాజకీయం పెట్టి మళ్ళీ మీకు ఎంపీ టికెట్ అన్నారు కదా, అది మీకేనా ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే మీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరం చూస్తే ఎలక్షన్నాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ కడపని ఆయన క్యాండిడేట్ అంతకు ఇష్టం మాది గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు సార్ వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచ్చి అని రాజీనామా. సరే సార్ కలుగుతామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే. మా అనుభవం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాం సార్ నాకు ఏముంటుంది సార్, నేను కాకినాడ అసలు ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి, ప్రచారం చేసిన పెట్టడం పంట వేసుకోవాలి, అది వేసుకోవాలి. ఆగిన పెట్టాలి సర్వసభలు ఉన్నాయి కదా నా మీద, ఏ పని దానికోసం ఏమైనా చేస్తాను, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆఫీస్ వెళ్ళాను సార్. కానీ ఒక కోరిక నేరుగా సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నాను, కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా. సరే సార్ త్వరగా అన్నదే చేశారు, దానికి టైం ఉంది. కానీ నేనైతే రేపు ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రపల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్. చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్ఫరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడిపోయినా నువ్వు పుట్టినా ఉన్నావు కదా, నువ్వు ఇడలేయాలి, నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక యుద్ధులే కానీ ఎంపీగా పోదాము అని బీజేపీలో చేస్తే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఈ బుద్ధులే అనుకున్నాను సార్ ఇప్పుడు ఇది అన్నారు. సరే కానీ ఎట్లయినా నాకు ఎట్టాలో పోయారు, ఎంపీగా పొడి చేయాలని కోరుకొని కదా. కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాయలు వారి ఎంత దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళు. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి మీద. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పనిచేయాలి తప్పదు. కనుక నేను ప్రచారం చేస్తానన్నా. ఇప్పుడు వాళ్ళు పోటీ అనౌన్స్ చేసి పారేశారు. సరే ఓకే సార్ నేను లేకున్నాను సార్. కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేసి ఫుల్ స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రిమూవ్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకోసం పనిచేయడానికి ఎన్నగలలో రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమైనా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను రెడీ. నర్సరా